శ్రీవారి వాహన సేవల ప్రాముఖ్యత. తిరుమలలో జరిగే వాహన సేవలు కేవలం ఒక పండుగలాగా కాకుండా భక్తి, ఆచారం, ఆధ్యాత్మికత కలిసిన దివ్య అనుభవం. ప్రతి వాహనానికి ఒక ప్రత్యేకత, ఒక అర్థం ఉంటుంది. వాహన సేవ అంటే ఏమిటి? వాహన సేవ అంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని వివిధ దివ్య వాహనాలపై ఊరేగింపుగా తీసుకెళ్లడం. ప్రతిరోజు లేదా ప్రత్యేక పర్వదినాల్లో స్వామివారు భక్తులకు దర్శనం ఇస్తారు. మూషిక వాహనం మొదటి దశలో చిన్నతనపు అహంకారాన్ని తొలగించే సూచనగా మూషికం, ఎలుక వాహనం భావిస్తారు. శేషవాహనం అది అనంతశేషుడు, విశ్వాన్ని మోసే నాగరాజు. ఇది విశ్వ స్థిరత్వాన్ని సూచిస్తుంది. గరుడ వాహనం భక్తులకు అత్యంత ముఖ్యమైనది. గరుడు స్వామివారి ప్రధాన సేవకుడు. ఇది భక్తి, శక్తి, వేగాన్ని సూచిస్తుంది. హనుమంత వాహనం భక్తి, శరణాగతి మరియు సేవాభావాన్ని సూచిస్తుంది. హనుమంతుడు రామభక్తికి ప్రతీక. అశ్వవాహనం వేగం, శక్తి మరియు ధర్మరక్షణకు ప్రతీక. అశ్వవాహనం వేగం, శక్తి మరియు ధర్మ రక్షణకు ప్రతీక. చంద్రప్రభ వాహనం చంద్రుడి శాంతి స్వభావాన్ని సూచిస్తుంది. మనస్సుకు ప్రశాంతతని కలిగిస్తుంది. సూర్యప్రభ వాహనం సత్యం, వెలుగు, జ్ఞానం సూచన, అజ్ఞానం తొలగించి వెలుగుని ప్రసాదిస్తుంది. వాహన సేవలు మనకు ఒక విశేషాన్ని నేర్పుతాయి. భక్తి ఉన్న చోట స్వామి ప్రతి రూపంలోనూ దర్శనమిస్తాడు. ముగింపు. శ్రీ వెంకటేశ్వర స్వామి వాహన సేవలను దర్శించడం అంటే వివిధ దివ్య గుణాలను మనలోకి ఆహ్వానించడమే. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః.